నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నకిలీ మద్యం వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మరి ఈ నకిలీ మద్యం వ్యవహారం పెద్ద కుంభకోణమని, దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది అంటూ అవినాష్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నకిలీ మద్యం వ్యవహారం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది సార్. మరి ఆఖరికి వైసీపీ నేతలందరూ అయిపోయారు, ఆఖరికి అవినాష్ రెడ్డి గారు కూడా ఇది అతిపెద్ద కుంభకోణం అని, ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉందని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి అవినాష్ రెడ్డి గారు కూడా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలంటారు, ఏం చెప్తారు? అంటే మీరు ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడే నాకైతే నవ్వు ఆపుకోలేకపోతున్నాను నేను. మరీ పగలబడి నవ్వలేం కాబట్టి కొంచెం నవ్వుని ఆపుకున్నా, కంట్రోల్ చేసుకున్నా. వైఎస్ వివేకానంద రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి బాబాయ్, సొంత బాబాయ్, అంటే వాళ్ళ నాన్న తమ్ముడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాజకీయ వారసుడు కూడా ఆయనే. చాలా తలలో నాలుకలాగా ఉండేవాడు. అక్కడ ప్రజలను కూడా బాగా పట్టించుకొని అంత. రాజశేఖర్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఉంటే పులివెందులకు సంబంధించిన విషయాలన్నీ కూడా అతనే చూసేవాడు. అతన్ని కొంతమంది వేసేశారు. ఎవరు వేసారు అనేది ప్రపంచం మొత్తం తెలుసు. పులివెందుల్లో అయితే 3వ తరగతి పిల్లగాని పిలిచి, తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు వేశారు అంటే పూసగుచ్చినట్టు కథ మొదటి నుంచి చెప్తాడు. అంత పాపులర్ వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అనేది, అంత పాపులర్. అటువంటి మర్డర్ జరిగినప్పుడు నారాసుర రక్త చరిత్ర అని రాశారు సాక్షి పేపర్లో. నారాసుర రక్త చరిత్ర అని పెట్టి చంద్రబాబు నాయుడుది నిలువెత్తు ఫోటో వేసి ఆయన చేతిలో కత్తి పెట్టి ఆ కత్తికి రక్త బొట్లు కారుతున్నట్టుగా పెట్టి వేసేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? బాబాయ్ని హూ కిల్డ్ బాబాయ్ అని పెద్ద చర్చ జరిగింది. హూ కిల్డ్ బాబాయ్? అక్యూజ్డ్ నెంబర్ 8 వైఎస్ అవినాష్ రెడ్డి, 7 వాళ్ళ నాన్న. అంటే ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి వచ్చేసి కుంభకోణం జరిగిపోయింది, కుంభకోణంలో ఎంత కుంభకోణమో కూడా చెప్తున్నాడు. 5,392 కోట్ల రూపాయల 50 పైసలట. అంటే కుంభకోణం పైసలతో సహా కుంభకోణం విలువ ఎంతో చెప్పేస్తున్నాడు. అంటే ఎట్ట కనపడుతున్నారు జనం? నువ్వు ఆ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఏం జరిగిందో అందరికీ తెలిసినా కానీ నువ్వు వచ్చి నీ మీడియా ద్వారా, నీ ఛానల్ ద్వారా ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసావు. మర్డర్ జరిగిన తర్వాత గొడ్డలు పెట్టి వేశారన్న విషయం అప్పటికింకా పోలీసులే చెప్పాల. అంటే ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టే రాలే. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ నుంచి వెళ్ళి గొడ్డలతో వేశారు, ఫస్ట్ ఇక్కడ వేశారు, సెకండ్ ఇక్కడ వేశారు, బాత్రూంలో వేశారు, అదంతా గడిగారు అని మర్డర్ సీను మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. ఎట్ట చెప్పావు? నీకెట్ట తెలుసు? అయిందా? తర్వాత దాన్ని కుట్లు వేయించి అవి అదంతా మనకు తెలిసిందే. నీకు మర్డర్ జరగటానికి ముందు కొంతమంది ఫోన్ చేశారు. ఎవరికి చేశారో అందరికీ తెలుసు. మర్డర్ అయిపోయిన తర్వాత వర్క్ ఫినిష్డ్ అని ఫోన్ చేశారు తెల్లవారుజామున 3:30 ఎవరికి చేశారో, ఎవరు ఫోన్ అందుకున్నారో, ఆ ఫోన్ అందుకొని వేరే వాళ్ళకి ఎట్లా చెప్పారో, ఆ చెప్పిన తర్వాత బాబాయ్ నో మోర్ అని ఎవడు చెప్పాడో మొత్తం తెలుసు. ఆ తర్వాత మేనిఫెస్టో కమిటీని మొత్తం బాబాయ్ నో మోర్ అని చెప్పి కంటిన్యూ ఎట్లా చేశారో. మేనిఫెస్టో ముఖ్యమా, బాబాయ్ లైఫ్ ముఖ్యమా? అయినా సరే మేనిఫెస్టో కమిటీ మీటింగ్ కంటిన్యూ ఎవరు చేశారో ప్రపంచం మొత్తం తెలుసు. ఆ తర్వాత
అంటే 6 గంటలకి 6:30కో 7కో సాక్షి టీవీలో గుండెపోటుతో వివేకానందరెడ్డి మరణించటం చాలా బాధాకరం అని ఎవడు వచ్చి వలవలవల ఏడ్చాడో అందరికీ తెలుసు. గుండెపోటుతో మరణించాడా? నీకు తెల్లవారుజామున తెలుసుగా బాబాయ్ నోమోరని, ఎవడో వేసేసాడని తెలుసుగా, వేయించటానికి ముందు తెలుసు, తర్వాత తెలుసు. నువ్వు మరి నీ ఛానల్లో వలవలవల ఏడుస్తూ బాబాయ్ గుండెపోటుతో మృతి చెందాడని ఎందుకు చెప్పావు? ఆ తర్వాత గంటకే గుండెపోటు కాదు గొడ్డలి వేటు అనేట చెప్పావు. ఆ నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్ర అని ఎట్లా రాశావు? అంటే వైఎస్ అవినాష్ రెడ్డి అన్న పేరు వినపడంగానే మనకి గుర్తొచ్చే కథలు ఇవి. మరి ఇన్ని కథలు చెప్పి మొత్తం ఆ తర్వాత ఏం చేశారు? ఈ గూగుల్ టేక్అవుట్లో సిబిఐ వాళ్ళు మొత్తం అవినాష్ రెడ్డి ఇంట్లో మీటింగ్ ఎప్పుడు జరిగింది, తర్వాత ఎప్పుడు జరిగింది, మర్డర్ ముందర ఎవరు కలిశారు, మర్డర్ తర్వాత ఎవరు కలిసి, అన్నీ గూగుల్ టేక్అవుట్లో వచ్చిన తర్వాత ఏం చెప్పావు? తుచ్ మేం కాదు, వైఎస్ వివేకానందరెడ్డికి ఒక ముస్లిం మహిళతోటి అక్రమ సంబంధం ఉంది, వాళ్ళకు ఓ పిల్లాడు ఉన్నాడు, ఆ పిల్లాడు ఆస్తి కోసం పోటీ వస్తాడని చెప్పి కూతురు అల్లుడు కలిసి వేసేసారని చెప్పావా? ఎన్ని కథలు చెప్పావు, ఎన్ని బేతాళ కథలు సృష్టించి చెప్పారు, అన్నీ చెప్పావు కదా. ఈ రోజునొచ్చి నీకు ఆ మొలకల చెరువులో దొరికింది. ఎవరు పట్టుకున్నారు? అవినాష్ రెడ్డి నువ్వు పట్టుకున్నావా? ఎవరు పట్టుకున్నది? ఎక్సైజ్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ పోలీసులు వాళ్ళు కదా పట్టుకుంది. వాళ్ళు పట్టుకున్న తర్వాత మొత్తం 14 మంది దోషులు అని తెలిస్తే అందులో ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు అంటే ఇమ్మీడియట్గా తెలుగుదేశం వాళ్ళని చంద్రబాబు నాయుడు ఇసిరవతలు పడేశాడు, పార్టీ నుంచి సస్పెండ్ చేశాడా లేదా? మిగిలిన 12 మంది వైసీపీ నాయకులు, వైసీపీకి సంబంధించిన వ్యక్తులు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేశాడా? చేయలే, కాపాడాడు. వాళ్ళని ఇప్పటికీ కాపాడుతున్నాడు. వాళ్ళని కాపాడటానికి చంద్రబాబు నాయుడు మీద ఎలిగేషన్ చేస్తూ ఉన్నాడు. తెనాల్లో కొడాలి శ్రీనివాసరావు అని ఒకడు దొరికాడు. ఎవరు? వైసీపీ లీడరు. దొరికాడా లేదా? ఈ మద్యం స్కాండల్కి సంబంధించి మిగిలిన వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులా కాదా? నీకు ములకల చెరువులో ఎమ్మెల్యే వైసీపీ, ఎంపీ వైసీపీ, మండల ప్రెసిడెంట్ వైసీపీ, అక్కడ మొత్తం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మొత్తం అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తం అక్కడంతా తంబళ్ళపల్లిలో మొత్తం వైసీపీ నాయకులే ఉన్నారు. తెలుగుదేశం వాడు వెళ్ళి అక్కడ ఈ అక్రమ మద్యం వ్యాపారం చేయగలుగుతాడా? చేయనిస్తారా? ఎట్లా సాధ్యమవుతుంది? వ్యాపారం చేసింది నువ్వు, పట్టుబడ్డది నిన్ను పట్టుకున్నది పోలీసు వాళ్ళు పట్టుకుంటే చంద్రబాబు నాయుడు చేశాడంట. నువ్వు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డో అవినాష్ రెడ్డో వచ్చి ఇగో ఇక్కడ అక్రమ మద్యం తయారు చేస్తున్నారు అని పట్టుకుంటే అప్పుడు నువ్వు ఏదన్నా చెప్పచ్చు. పట్టుకుంది ఎవరు? ఎక్సైజ్ పోలీసులు కదా. కేసు పెట్టింది ఎవరు? ఎక్సైజ్ పోలీసులు కదా. వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. మరి చంద్రబాబు నాయుడికి సంబంధం ఉందంటావేంటి? ఇవన్నీ ఈ చిన్న చిన్న లాజిక్లన్నీ అవినాష్ రెడ్డికి గుర్తురావు కానీ రాష్ట్ర ప్రజలందరికీ గుర్తొస్తుంది. అందుకని ఇక్కడ మద్యం, అక్రమ మద్యం తయారు చేసే డంపు మొత్తాన్ని పట్టుకున్నారు. దాని వెనక ఎవడున్నాడో మొత్తం పీకారు, మొత్తం బయటకు వచ్చారు. రేపు ఎల్లుండో మొత్తం అందరిని అరెస్ట్ చేస్తారు. ఎక్కడ తమ్మళ్ళపల్లి, ఎక్కడ తెనాల్లో ఈ వైసీపీ నాయకుడు అన్నాబత్తుని శివకుమార్ ఉన్నాడు. అతనికి సంబంధించిన వ్యక్తి శ్రీనివాసరావు. అతను మీకు వైసీపీ క్యాండిడేట్ అంటే, తెనాలి వైసీపీ క్యాండిడేట్ అంటే పోలింగ్ రోజున ఒకడిని పట్టుకుని లెంపకాయ కొట్టాడు. ఒక ఓటర్ అయిపోవా లైన్లోకి రా అంటే, నన్ను లైన్లో రమ్మంటావా? నేను జగనన్న మనిషిని,
నేను లైన్లో ఎందుకు రావాలి అని ఓటర్ని కొట్టిన వ్యక్తి అతను. ఓటర్ తిరిగి కొట్టాడు. ఆ సంఘటనలో అతని మీద, ఓటర్ మీద దాడి చేసిన వాళ్ళల్లో ఈ శ్రీనివాసరావు ఉన్నాడు. వైసీపీ నాయకులందరూ ఈ అక్రమ మద్యంలో ఉంటే దాన్ని కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తే ఈరోజు నాటకాలు ఈ వైఎస్ అవినాష్ రెడ్డి లేకపోతే ఆ పేరుని నాని వీళ్ళు వచ్చి పెద్ద నాటకాలు. ఇంకొక అతను ఉన్నాడు, ఆ జోగి రమేష్, అతను వచ్చి చెప్తున్నాడు అంత అక్రమ మద్యం. నీ కొడుకు అగ్రిగోల్డ్ భూములు కాజేసిన కేసులో పోలీసులు వచ్చి పట్టుకుంటే, అరెస్ట్ చేస్తే ఏమన్నావు? ఒకసారి ఆలోచించుకో. వల్ల ఏడ్చావు. నీ భార్యను తీసుకొచ్చి నా కొడుకు ఫారెన్లో ఉన్నాడు, ఫారెన్లో చదువుకున్నాడు, అటువంటి వాడిని కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేస్తున్నది, అది ఇదని చెప్పించావా లేదా? అంటే నీకు ఇప్పుడు ఆ కేసు ఇంకా అయిపోయింది, కొడుకును వదిలేశారు అన్న ధైర్యం వచ్చిందా? ఈవెన్ మంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ కల్తీ మద్యం వల్ల పోతే పోనీయండి అన్నాడు చచ్చిపోతే చాలామంది చచ్చిపోతారు అన్నాడు ఇతను. అదే కాదు, ఇతని జోగి రమేష్ తెలుగుదేశంలో రావటానికి పట్టుకొని కాళ్ళు లేవు, అందరి కాళ్ళు పట్టుకున్నాడు. మొత్తం అదేదో తెలుగుదేశం వాళ్ళు ర్యాలీ పెడితే ఆ ర్యాలీలో వెళ్ళి పార్టిసిపేట్ చేశాడు. ఎట్లన్నా సరే తెలుగుదేశంలో చేరాలని. నేను చేర్చుకోలే తెలుగుదేశంలో. దాంతో ఇప్పుడు ఈ డ్రామా మొదలుపెట్టాం. అందుకని ఈ డ్రామా ఆర్టిస్టులు అందరూ కూడా, నేరపూరిత స్వభావం కల వీళ్ళందరూ ఈ రోజున నేరాన్ని కూటమి ప్రభుత్వం మీదకి తొయ్యాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఈ విషయం అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డే ఈ మద్యం దీని కుంభకోణం వెనక ఉన్నాడు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. నెక్స్ట్ దర్యాప్తులో కూడా అదే తెలుస్తుంది. మొత్తం రేపు అరెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా వైసీపీ నాయకులే ఉంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.